నాకు కొంచెం నీళ్లు కావాలి. దత్తచిన్, ఈసారి మనకు చాలా నీరసంగా ఉంది కదా. వేడిగా, చాలా వేడిగా ఉంది. ఎండ మండిపోతుంది. ఈ చోట్లో మనకు ఎక్కడా నీళ్లు దొరకవా? అక్కడ చూడు, ఒక అందమైన చెట్టు, నీళ్లు ఉన్నాయి. ఆ చెట్టు ఉండడం వల్ల చల్లటి గాలి వీస్తుంది. నాకు చల్లగా ఉంది. ఆ నీళ్ళని చూసావో ఎంత తెల్లగా శుభ్రంగా ఉన్నాయో. ఇలాంటి చోటు ఎక్కడా దొరకదు. నీకేమైందో చెప్పు. నువ్వేమైనా నా దగ్గర చెప్పాలనుకుంటున్నావా? అదే నేను చెప్పిన అందమైన చెట్టు, అదే నేను చెప్పిన శుభ్రమైన నీళ్లు. ఎలాగో అలా మనం నీళ్లున్న చోటుని వెతికి కనిపెట్టాం. దాహంగా ఉంది. అరే, ఇదంతా భ్రమ. నేను చాలా మోసపోయాను. అవును, ఏమైంది దత్తచిన్? దత్తచిన్, ఇదొక భ్రమ. ఇది నిజమైన చోటు కాదు. మనకి కనిపిస్తున్నది నీళ్లు కాదు. కానే కాదు, మీరు పొరపడుతున్నారు. ఇది స్వచ్ఛమైన నీరు. ఈ నీళ్లు రుచిగా ఉంటాయి. తాగడానికి మీకు కావాలా? అవునవును, మాకు నీళ్లు కావాలి. మమ్మల్ని ఎందుకని కొట్టారు? మీరేం చేస్తున్నారు? కొలను ఎవరిదో కాదు, నాది. మీరు ఈ నీళ్లు తాగకూడదు. బయలుదేరండి. మీరు అబద్ధం చెప్తున్నారు. మాకు తాగడానికి నీళ్లు కావాలి. మీరు ఇస్తారా లేదా? ఎంత ధైర్యం మీకు? వెళ్ళండి ఇక్కడి నుండి. వాడు చాలా దారుణం. వాడంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. వాడి పని మనం ఈ రోజు పట్టాలి. అది నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటా. మనం ఈసారి ఏదైనా కొత్త రకమైన ఆలోచన చెయ్యాలి. ఈ రోజు వాణ్ణి ఊరికే వదిలిపెట్టేది లేదు. వాణ్ణి ఏదైనా చెయ్యాలి. సరే దత్తచిన్, నన్ను అటు విసిరేయ్. అరే
వాడిని చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతుంది. ఇదే నా ఆఖరి ప్రయత్నం. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి. మిమ్మల్ని మేము బ్రతిమాలుకుంటున్నాం. దయచేసి మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వండి. ఇది మీ కొలనే. సరే సరే, మిమ్మల్ని ఇద్దరిని క్షమించాను. ఇద్దరు వచ్చి నీళ్లు తాగండి. ఏ గందరగోళం చేయకూడదు. అలాగే. అయితే మేము ఇప్పుడు నీళ్లు తాగొచ్చా? తాగొచ్చు. ఒక గుక్కడి మాత్రమే. ఒక్క గుక్కడే. అది నా కొలను. ఏం చెప్పాను? గుక్కడి మాత్రమే తాగమన్నాను కదా. నా నీళ్ళని పోతున్నాయి. మేము ఒక గుట్టగా నీళ్లు తాగేశాం. మరి అదిగా నా నీళ్లు నాకు ఇచ్చేయండి. మిమ్మల్ని నేను క్షమించను. ఏమైంది? అది నా స్థలం. అది నా కొలను. నా నీళ్లు నాకు తిరిగి చేయండి. తిరిగి చేయండి. అది నా స్థలం. అది నా కొలను. నా నీళ్లు నాకు తిరిగి చేయండి. దయచేసి నా నీళ్లు నాకు తిరిగి చేయండి. నా నీళ్లు నాకు ఇచ్చేయండి. నేను ఒప్పుకోను. నా నీళ్లు నాకు ఇచ్చేయండి. మన ఆఖరి ప్రయత్నం ఫలించింది. బాబోయ్, నా నీళ్లు నాకు ఇచ్చేయండి రా. పక్షుల్ని పట్టబోతున్నాం, చూడండి. ఏమీ దొరకలేదు. కంచు మేరలో ఏమీ కనిపించడం లేదు. అవును, నీకేమైంది? నాన్నగారండి, మనకి ఈ రోజు ఏ ఆహారం దొరకదనుకుంటానండి. కొంచెం నీ వాగుడు ఆపుతావా? ఏదో శబ్దం వినపడుతుంది. ప్రదేశాలు మారే పక్షులు. అదృష్టం, మనకు ఎర్ర దొరికింది. నాన్నగారండి, గురి బాగా పెట్టండి. ఈ బాణం సరిగ్గా వెళ్ళలేదు. ఇప్పుడు చూడు. మళ్ళీ ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా ఈసారి నా గురి తప్పదు. నాన్నగారండి, మేము సిద్ధంగా ఉన్నామండి. మేము ఎక్కొచ్చా అండి? సరే, మీరు మొదలు పెట్టండి. జాగ్రత్త. ఇప్పుడు చూడు. ఏమైంది ఇలా చేశారు? మమ్మల్ని క్షమించండి. కానీ ఈసారి నా గురి తప్పదు. పిల్లలు, మీరు కొంచెం దూరంగా వెళ్ళి నిలబడండి. ఇంకా నయం, నేనే మాట అందాం అనుకున్నాను. ఇది కదులుతుంది. ఇదిగో నేను వచ్చేస్తున్నా. త్వరగా అమ్మను నాన్నగారికి సాయం చేయాలి. నాన్నగారండి, ఎక్కడున్నారండి? ఇంకా నయం తప్పించుకున్నాను.
నాన్నగారు తంటాలు కొని తెచ్చుకోవడం ఎందుకు, వదిలేయండి. అయితే నీకు తిండక్కర్లేదా? పస్తులుంటావా? ఖచ్చితంగా నాకు కావాలి. సరే, మీరు రెడీ అయినా? మీరేం చేయబోతున్నారు? నువ్వు చూస్తూ ఉండు. వాణ్ణి విసిరాయి. దొతేచిన్. దాన్ని పట్టుకోగా. నాన్నగారండి, నన్ను వదిలేయండి. కుదరదు. ఈసారి ఖచ్చితంగా పట్టుకుంటాను. మీరు సిద్ధంగానేగా ఉన్నారు? సరిగ్గా గురి చూడాలి. త్వరగా ఆ ఆకుని ఊపు ఊపు ఊపు. చెడగొట్టేశావు దొతేచిన్. మీరేం చేస్తున్నారు? చూస్తూ ఉండు. దొతేచిన్, మొదలు పెట్టు. ఇందులో కన్నం ఉంది. మనం దాన్ని ఉపయోగించుకుంటాం. దీన్ని ఇప్పుడు ఆ పక్షుల మీదకి విసురుదాం. ఆ పక్షులు దీంట్లో చిక్కుకుని కింద పడతాయి. అప్పుడు వాటిని మనం ప్రాణాలతో పట్టుకోగలం. పక్షుల్ని ప్రాణాలతో పట్టుకోపోతున్నావా? దొతేచిన్, మొదలు పెట్టు. తప్పించుకుంది. సరేగా, నటన మొదలు పెట్టు. నేను ఇరుక్కున్నాను. నన్ను ఎవరైనా కాపాడండి. నన్ను ఎవరైనా కాపా. అక్కడ కూడా కిందకు రాలేదే. అవి నన్ను చూడలేదనుకుంటా. అయితే వేరే పథకం వేద్దాం. ఖచ్చితంగా ఈసారి అవి చూస్తాయి. అలాగే. కానీ ఈ పక్షి చాలా పెద్దదిగా ఉంది. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. కొంచెం సేపు ఓపిక పట్టండి. ఈ రోజు ఎలాగైనా సరే ఏదో పక్షిని పట్టుకుంటాం. అదిగో ఆ పక్షే. ఇదంతా ఓకే, దాన్ని కానీ పట్టుకోలేం. ఏంటి తప్పించుకుపోవాలని చూస్తున్నావా? గాన్, దొతేచిన్, నాకు సాయం చెయ్యండి. ఇటు చూడండి నాన్నగారండి. ఏంటి? ఆ పక్షిని పట్టుకోవడం మంచి ఆలోచనే, కానీ అవన్నీ తప్పించుకున్నాయనుకుంటున్నాను. ఈ రోజు మనం వేటాడడానికి ఒక పక్షి మాత్రమే ఉంది. కాస్త తిరిగి చూడండి. నువ్వు ఏమంటున్నావు? ఎలాగైతే మీరు ఆ పక్షిని పట్టుకోలేరు. మెడిసిన్ రాయిని కనిపెడదాం. ఇప్పుడు పర్వాలేదు అనుకుంటాను. ఇంకాస్త మెల్లగా. నేను మెల్లగానే తిప్పుతున్నాను. అది గాని గొంతే. వాడెక్కడున్నాడు? ఎవరైనా రండి, కాపాడండి. ఆ అడవి మృగం గాన్ని వెంటాడుతోంది. అది ఎలాగైనా వాడిని పట్టుకుంటుంది. గాన్ని కాపాడాలి. యహా! ఆ!
వాడు నా కొడుకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్నగారండి మీరు బలశాలండి. మరీ పొగడకు, నేను ఎప్పుడూ బలశాలనే. అదెలాగండి? అడవి మృగాల్ని నేను ఎప్పుడూ బాగా వేటాడగలను. అది నాకు మంచి నేలపరాయం. ఇప్పుడు ఆ విద్యను నేను నీకు నేర్పిస్తాను. నువ్వు ఆ కొండను ఎక్కి అక్కడ మెరిసే ఒక రాయిని తీసుకురా. మెరిసే రాయా? ఆ కొండ మీద మెరిసే రాయినే మా బామ్మగారు ఉపయోగించేది. అది బాగా మెరుస్తూ ఉంటుంది. ఏంటి రాయి మెరుస్తుందా? నాకు అర్థమైంది. అది నేను తీసుకొస్తాను. అలాగే. ఏమండి ఏంటి గానికి ఏం కాలేదు కదా? లేదు లేదు, వాడు బాగానే ఉన్నాడు. సరే పద, వెళ్ళి మన పని చూసుకుందాం. ఇటు చూడు దొదచిన్, ఆ కొండ పైన ఒక మెరిసే రాయి ఉంది. మనం అక్కడికెళ్ళి దాన్ని తీయాలి. భయపడకు. నువ్వు నా కోసం ఆ రాయిని తెచ్చావంటే నేను నీ కోసం చాలా అరటి పండ్లు తెచ్చిస్తాను. నేను నీతో వస్తాను. పీకో. మెరిసే రాయిని తీసుకురాబోతున్నారా? నాకు అలాంటి ఒక రాయి కావాలి. ఆ రాయి గురించి నేను విన్నాను. నాకు ఆ రాయి కావాలి. సరేరా వెళ్దాం. కాస్త ఆగు పీకో. నేను నడవలేను. నాకు చాలా నీరసంగా ఉంది. నన్ను కాస్త తీసుకెళ్ళగలవా గాన్? దొదచిన్ నా కోసం పీకోని ఎత్తుకుండ్రా. నీకు అసలు ఏమైంది? నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళమంటే నా మీద పడతావా? నీకు ఎంత ధైర్యం? నీకు నీరసంగా ఉందని చెప్పింది కానీ ఇంత వేగంగా పరిగెత్తుతుంది. మనం దీన్ని దాటే వెళ్ళాలి. దీన్ని దాటి వెళ్తేనే మనకు ఆ మెరిసేలా దొరుకుతుంది. దాంతో మనం దాటి వెళ్ళగలమా? సరే, మీరిద్దరు దాన్ని నడపండి. ఓ, ఎంత అద్భుతంగా గాలి వీస్తుందో. ఆ మెరిసే రాయిని తీయడానికి కోసం మనం చాలా కష్టపడతాం అనుకుంటా. ఏంటిది? వద్దు, నన్ను తినకు. కావాలంటే వీళ్ళిద్దరిని తినే. మీరు వెళ్ళండి. పీకో, నువ్వు ఏం చెప్తున్నావో అర్థమవుతుందా? నన్ను వదిలే. వీళ్ళు కావస్తే తిను. అమ్మయ్య, తప్పించుకున్నాం. అంత తేలిగ్గా నువ్వు నన్ను తినలేవు. నిన్ను నొప్పెడుతుంది. అటు చూడు, గుంట నక్కలు వచ్చాయి. నన్ను వదిలే. వీడిని కావాలంటే తినే. ఏదైనా చెయ్యి. సుంచుల కంటే దొత్తచినికి భయం. నా వల్ల కాదు. నేను చాలా అలసిపోయాను. నా వల్ల కాలేదు. దొత్తచిన్, మనం ఎలాగైనా గెలవాలి. అలాగే, అలాగే, ముక్కు మీద కొట్టు. ఇప్పుడు నోటి మీద కొట్టు. అంతే. దొత్తచిన్, అదే 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 మెరిసే రాయి. అద్భుతం. భలే ఉంది.
అలాగే అలాగే నాకు కితకితలు వస్తున్నాయి. ఏమైంది? ఆ అగ్నిపర్వతానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు అనుకుంటాను. వాడికి ఏం అయ్యుండదు కదా? ఖచ్చితంగా ఏమీ అయ్యి ఉండదు. నాన్నగారండి, కాపాడండి. నాన్నగారండి, అమ్మ, మేము మళ్ళీ తిరిగి వచ్చేసాం. ఎక్కడా మెరిసే రాయి? అది నాకు కనిపించట్లేదే. ఏమైంది? మేము దాన్ని కనిపెట్టేసాం, కానీ అది ఈ కొలను లోపల ఉంది. కానీ పీకోని ఆ రాయిని వదిలి రావడం లేదు. ఈ మెరిసే రాయి నా సొంతం. ఈ మెరిసే రాయి నా సొంతం. ఎవరికేమనో. పర్వాలేదుగా, నువ్వు ఎలాగైనా మెరిసే రాయిని కనిపెట్టేశావు. అద్భుతం.